మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. డాక్టర్ గారు, మీరు ఇప్పటికే కొన్ని వేల ఆపరేషన్ చేసి ఉంటారు కదా. సో ఈ సాధారణంగా ఈ ఓపెన్ సర్జరీ అదేవిధంగా లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే వీటి మధ్య తేడాలు ఏంటి? దేనిలో రికవరీ ఫాస్ట్ ఉంటుంది, తక్కువ కోతలు, దేనికి వాడతారని చెప్పి? సో సర్జరీ రకరకాలండి. సో సర్జరీ బేసిక్గా ఎందుకు అంటే, ఇప్పుడు నేను యాజ్ ఎ సర్జన్గా సర్జరీ గురించి మాట్లాడాలి అంటే, పాడైపోయిన ఆర్గాన్ ఆర్ పాడైపోయిన ఒక పార్ట్ ఆఫ్ బాడీని తీసేయటం ఈజ్ సర్జరీ. దాంతోపాటు ఏదైతే అక్కడ మనం తీసేస్తున్నామో దాని ఫంక్షన్ రీప్లేస్ చేయటం కానీ, దాని కంటిన్యూటీని మెయింటైన్ చేయడానికి రీకన్స్ట్రక్షన్ చేయడానికి సర్జరీ అంటాం. సో ఇప్పుడు గాల్ బ్లాడర్ గురించే మాట్లాడుకుంటున్నాం. గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, గాల్ బ్లాడర్ని తీసేయాలి. గాల్ బ్లాడర్ తీసేసినప్పుడు ఏదైతే ప్రాబ్లం జరుగుతుందో దాన్ని క్లోజ్ చేసి బైపాస్ చేసుకొని ప్రాబ్లం లేకుండా చేయటాన్ని సర్జరీ అంటాం. సో ఇది అన్ని విధాలుగా చేయొచ్చు. సో మెయిన్ ఫస్ట్ విధానం అందరూ కనిపెట్టింది ఓపెన్ ఆపరేషన్. సో గాల్ బ్లాడర్ కనుక ఓపెన్ ఆపరేషన్ చేయాలి అని అనుకుంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేయాల్సి వస్తుంది ఆ గాల్ బ్లాడర్ బయటికి తీయడానికి. సో ఎప్పుడైతే ఇంత కట్ చేస్తామో పేషెంట్కి అంత పెద్ద ఘాటు, అంత పెద్ద ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సు, లోపలికి మళ్ళీ ఇన్స్ట్రుమెంట్స్ వెళ్ళాలి, చెయ్యి వెళ్ళాలి, ఇవన్నీ వెళ్ళాలి. సో పెయిన్ ఎక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, రికవరీకి చాలా టైం పడుతుంది. పేషెంట్ లెగ్స్ నడవడానికి ఆల్మోస్ట్ 3-4 రోజులు పడుతుంది, రికవర్ అయ్యి మొత్తం సెటిల్ అవ్వడానికి 3 నెలలు పడుతుంది. 3 నెలల వర్క్ ఏదైతే ఉందో అదంతా కోల్పోతారు పేషెంట్. సేమ్ థింగ్ ఇప్పుడు లాప్రోస్కోపీ తోటి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే, మేము కీ హోల్స్ ద్వారా చేస్తాం. చిన్న చిన్న హోల్స్ ద్వారా 3 or 4 హోల్స్ ద్వారా ఆపరేషన్స్ చేస్తాం. సో అందులో ఒక హోల్ నుంచి కెమెరా వెళ్తుంది, ఇంకొక 2 హోల్స్ నుంచి ఆల్మోస్ట్ ఇంత పొడుగుండే ఇన్స్ట్రుమెంట్స్ వెళ్తాయి. సో ఆ ఇన్స్ట్రుమెంట్ని మనం ఇక్కడ ఫింగర్స్ తోటి ఆపరేట్ చేస్తాము. ఇది చేసేటప్పుడు మనం చూడటానికి ఆ కెమెరా తోటి పెద్ద స్క్రీన్ మీద వి విల్ సీ అండ్ వి విల్ డూ. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, పేషెంట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఓన్లీ 4 హోల్స్ తప్పితే ఏముండవు. సేమ్ డే నడవచ్చు, సేమ్ డే లెగవచ్చు, రికవర్ అవ్వచ్చు. సో ఓపెన్ సర్జరీకి లాప్రోస్కోపీ సర్జరీకి మాకు వచ్చిన డిఫరెన్స్ ఏంటి, విజన్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే మనం మామూలుగా చూసేదానికన్నా కూడా లాప్రోస్కోపీలో 10 times మ్యాగ్నిఫై అయ్యి కనిపిస్తుంది. సేమ్ విషయం 10 times మ్యాగ్నిఫికేషన్లో కనిపిస్తుంది. అండ్ ప్రిసైజ్గా మనం కావాలనుకున్న చోటుకి వెళ్ళి క్లీన్గా సర్జరీ చేసుకోవచ్చు. సేమ్ థింగ్ డిసడ్వాంటేజ్ లాప్రోస్కోపీకి. ఇప్పుడు ఇది నేను పట్టుకున్నాను, ఇట్లా పట్టుకుంటే ఇది షర్ట్ నాకు తెలుస్తుంది. అదే కనుక నేను ఒక పెన్ తోటి కనుక దీన్ని ఇట్లా పట్టుకున్నాను, ఇది షర్ట్ అని తెలిసే ఛాన్స్ తక్కువ. సో టాక్టైల్ ఫీడ్బ్యాక్ అంటాం. టాక్టైల్ ఫీడ్బ్యాక్ మనకి లాప్రోస్కోపీలో ఉండదు. రెండోది ఓపెన్ సర్జరీలో మనకి సర్జరీకి చెయ్యి, వ్రిస్ట్ ఈజ్ ద మెయిన్ థింగ్. దీని ద్వారా సర్జరీ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుట్టు తీసుకోవాలి, నేను ఇలా తీసుకోవచ్చు, పైనుంచి కిందకి తీసుకోవచ్చు, కింద నుంచి పైకి తీసుకోవచ్చు. మన వ్రిస్ట్లో ఎన్నైతే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుందో వీ కెన్ యూజ్ ఎవ్రీథింగ్ ఇన్ ఓపెన్ సర్జరీ. లాప్రోస్కోపీ ఈజ్ ఎ లిటిల్ రిజిడ్. సో నా ఇన్స్ట్రుమెంట్ ఇలా ఉంటుంది, అది ఓపెన్ చేయగలదు, క్లోజ్ చేయగలదు, ఇలా 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 చేయగలదు, అంతే. ఇట్ కాంట్ రొటేట్. మనకి ఈ రొటేషన్ అనేది మనం కోల్పోతాం. సో అది లాప్రోస్కోపీలో ఉన్న డిసడ్వాంటేజ్, ఈ రెండే. కానీ పేషెంట్ తొందరగా రికవర్ అవుతాడు, పేషెంట్ కంఫర్ట్. పేషెంట్ వైపు నుంచి చూసుకుంటే సర్జన్కి వచ్చిన కష్టాలన్నీ తీసి పక్కన పెడితే పేషెంట్కి లాప్రోస్కోపీ ఈజ్ డెఫినెట్లీ అడ్వాంటేజెస్. నౌ వి విల్ వెంచర్డ్ ఎ ఫీల్డ్ ఆఫ్ రోబోటిక్స్ వేర్ వీ హ్యావ్ లాప్రోస్కోపీ. స్మాల్ హోల్స్ ద్వారా లోపలికి వెళ్తాం. కాకపోతే ఈ లోపలికి వెళ్ళే ఆర్మ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఇట్ ఈస్ ఎ రోబోటిక్ ఆర్మ్. సో ఈ రోబోటిక్ ఆర్మ్కి మన చేతికి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అయితే ఉన్నాయో అన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. సో నేను ఇక్కడ చైర్లో కూర్చొని ఒక కన్సోల్ మీద చేతితోటి చూస్తూ ఆపరేట్ చేస్తాను. ఐ విల్ నాట్ గో టు పేషెంట్ ఎక్కడ ఉంటారు కొంచెం దూరంలో, నేను ఇక్కడ కూర్చొని నేను ఆపరేట్ చేస్తూ ఉంటాను. నేను ఎట్లా అయితే నా చెయ్యి తిప్పుతానో ఎగ్జాక్ట్ ఎట్ ది సేమ్ మూమెంట్, సేమ్ సెకండ్ ఆ రోబో చెయ్యి అనేది ఎగ్జాక్ట్ మూమెంట్లో తిరుగుతుంది. సో ఐ గాట్ మై 7 degrees ఇది వచ్చింది. ప్లస్ ఐ హ్యావ్ 3D విజన్. ఏదైతే మనకి 3D విజన్ ఉంటుందో ఆ 3D విజన్ వల్ల మనకి ఇంకా క్లియర్గా కనిపించటం అండ్ స్పెసిఫిక్గా దగ్గరికి వెళ్ళటం. అండ్ మన లాప్రోస్కోపీతో కంపేర్ చేసుకుంటే 10 times మ్యాగ్నిఫికేషన్ ఎక్స్ట్రా వచ్చింది. సో నవ్ ఇట్ ఈస్ లైక్ యూ గాట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఓపెన్ సర్జరీ త్రూ రోబోటిక్స్ ఇన్ లాప్రోస్కోపీ. సో రోబోటిక్ సర్జరీ ఈజ్ గోయింగ్ టు బీ ద ఫ్యూచర్. ఇంకా కొంచెం అడ్వాన్స్మెంట్ జరగాలి. బట్ ఈవెన్ నౌ విత్ ద ఫేజ్ వీ హ్యావ్ ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ టు పేషెంట్ అండ్ డాక్టర్. ఇప్పుడు ఎన్ని రకాల సర్జరీ చేస్తారు సార్ రోబోటిక్స్తో? రోబోటిక్ సర్జరీలో ఆల్మోస్ట్ అరౌండ్ 30 to 40 types ఆఫ్ సర్జరీస్ చేయొచ్చు సార్. ఫర్ పర్టైనింగ్ టు మై ఫీల్డ్ జిఐ అండ్ లాప్రోస్కోపీలో ఏవైతే ఆపరేషన్స్ చేయగలమో ప్రతి సర్జరీని రోబోటిక్ ద్వారా లాప్రోస్కోపీ కంటే బెటర్గా చేయొచ్చు. ఓకే. లాప్రోస్కోపిక్ గాల్ బ్లాడర్ సర్జరీ, లాప్రోస్కోపిక్ హెర్నియా సర్జరీ, లాప్రోస్కోపిక్ కోలెక్టమీస్, లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీస్, లాప్రోస్కోపిక్ హయాటస్ హెర్నియా సర్జరీ, లాప్రోస్కోపిక్ బెరియాట్రిక్ సర్జరీ, వీటన్నిటిని కూడా రోబోటిక్ ద్వారా చేయొచ్చు.
కొలిసిస్టెక్టమీని కూడా రోబోటిక్ ద్వారా చేయొచ్చు. అండ్ రోబోటిక్ ద్వారా చేసిన కొలిసిస్టెక్టమీస్లో పెయిన్ తక్కువ, పేషెంట్ సేమ్ డే వెళ్ళిపోతున్నారు, అసలు సర్జరీ జరిగిందా అని అడుగుతున్నారు. సో దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ కంఫర్ట్స్ విత్ రోబోటిక్స్ బికాస్ ఆ స్ట్రెయిన్ ఉండదు పేషెంట్ మీద, బాడీని లిఫ్ట్ చేసే స్ట్రెయిన్ ఉండదు. ఇట్ విల్ గో అండ్ ఇట్ విల్ డూ ఇన్సైడ్. ఏం చేయాలని ఇన్సైడ్ చేస్తే ఇప్పుడు మన ల్యాప్రోస్కోపీలో చేసేటప్పుడు స్కిన్ మీద స్ట్రెచ్ అవుతుంది, రోబోటిక్లో ఆ స్ట్రెచ్ కూడా ఉండదు కాబట్టి పేషెంట్ విల్ ఫీల్ ఫాస్టర్ అండ్ హీ విల్ రికవర్ ఫాస్టర్. ఓకే. సో నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చేస్తే ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఇన్వెన్షన్ చేస్తే అని ఏం చెప్పిందంటే, వాట్ ఎవర్ ఇన్వెన్షన్స్ వీ సీ ఇన్ ద లాస్ట్ 100 years విల్ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ 10 years అన్నాడు. సో అదే రకంగా ఇప్పుడు మన ఫీల్డ్లో కూడా ఈ రోబోటిక్స్ వచ్చాయి కదా. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, బిగ్ డేటాతో కావచ్చు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ సర్జరీలో ఎలాంటి మార్పులు వస్తాయని మీరు ఊహిస్తున్నారు? రోబోటిక్ సర్జరీ ఈజ్ డెఫినెట్లీ ఏ గ్రేట్ అడ్వాన్స్మెంట్ అండి. కాకపోతే వీ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో ఇన్ రోబోటిక్ సర్జరీ ఆల్సో. అండ్ మీరు అన్నదానికి నేను చెప్తాను, ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఇనఫ్ టు స్టే ఇన్ దిస్ ఫేజ్ వేర్ ద ఇన్నోవేషన్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి, బిగ్ డేటా అనుకోండి, రోబోటిక్స్ అనుకోండి, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రోల్. అందరూ దాన్ని బూచిలాగా చూడటం కంటే దాన్ని మనం ఎలా వాడుకోవాలి అనేది మెయిన్. నా మెయిన్ పర్వ్యూ ఆఫ్ రోబోటిక్ సర్జరీ ఈజ్ రోబోటిక్ సర్జరీ విల్ గ్రో టు ఏ ఫేజ్ వేర్ ఐ విల్ ఆపరేట్ ఫ్రమ్ హియర్ ఇన్ ఏ డిఫరెంట్ కాంటినెంట్. సో నేను యూకేలో ఇప్పుడు చెప్పాను, గాల్ బ్లాడర్ సర్జరీ చేయాలంటే సర్జన్సే లేరు, వెయిటింగ్ లిస్టు సంవత్సరం. ఐఎమ్ సీయింగ్ ఏ ఫేజ్ వేర్ ఓకే దే విల్ అవుట్సోర్స్ ఇట్ టు ఇండియా, వేర్ సర్జన్స్ ఇన్ ఇండియా విల్ సిట్ ఇన్ ఏ హాస్పిటల్ అండ్ ఆపరేట్ ఆన్ పేషెంట్స్ ఇన్ యూకే. ఓకే. Where then India will become a Vishwaguru as for a lot of people who are saying we have the best manpower anyone could have. Okay. We have the best resources anyone could have. Just that there are less people there, lot of money there, it is going there. But if we use it in the right way where we stay, I think we are seeing a lot of future. And artificial intelligence is coming up in a big way in robotics. Right now ఉన్న robotics-కి there is no autonomy, sir. అంటే రోబోట్ తనంతట తాను ఏ డెసిషన్ తీసుకోలేదు. సర్జన్కి స్లేవ్ అది, అంటే మనకి స్లేవ్ లాగా పనిచేస్తుంది. నేను ఇటంటే ఇటంటది, ఇటంటది. నేను తప్పు చేస్తున్నా చెప్పలేదు, రైట్ చేస్తున్నా చెప్పలేదు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 10 years వేర్ ఎవర్ యు ఆర్ స్పీకింగ్, ఇలా ఎవరైతే సర్జన్స్ ఎక్స్పీరియన్స్డ్ సర్జన్స్ చేస్తారో దాని నుంచి ఇన్పుట్స్ మొత్తం తీసుకొని అది గ్యాదర్ చేసి ఎప్పుడైతే తప్పు స్టెప్ చేస్తున్నావో, లేదంటే ఒక బ్లడ్ వెజల్ దగ్గరికి వెళ్ళి నువ్వు పొడవబోతున్నావో, ఆగు, హోల్డ్ ఆన్ అని అలర్ట్ ఇవ్వగలదు అనుకుంటున్నాను. That is a great thing that can happen to a surgeon and patient. That is where I see. But I don't want ever for a robot to do surgery on its own. It will never happen. It will not be allowed to happen because they don't know. They don't have the cognition. Human brain ku additional advantage reacting in specific spontaneity. ఈ రోజు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఏం ఆన్సర్ చెప్పాలి అనేది ప్రిపేర్ అయిన ఆన్సర్ కాదు. It comes through spontaneity, which robo can't do. విచ్ షుడ్ నాట్ బి అలౌడ్. అప్పుడే మనం మిగతా సినిమాలు మనం అనుకున్నట్టు మ్యాట్రిక్స్ సినిమాలు ఇవన్నీ చూడాల్సి వస్తుంది. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో దేర్, బట్ ఇఫ్ యూజ్డ్ ఇన్ ఎ రైట్ వే, రోబోటిక్స్ హ్యాస్ ఏ వే ఫార్వర్డ్.